హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్న వారైతే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇదైతే మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో అండి, కాబట్టి అందరికీ షేర్ కూడా చేయండి. మన ఛానల్లో కనుక చూసినట్లయితే నేను ఎక్కువ శాతము దేవదొడ్లో కొలువైన అంకాల పరమేశ్వరి అమ్మవారి గురించి చేశాను. ఆ తర్వాత మధ్యలో ఇంట్లో చేసే పూజల గురించి, నిత్య పూజలు ఎలా చేయాలి, నిత్య పూజల్లో భాగంగా ఏమేమి పెట్టాలి అనేసి, తర్వాత నేను ఇంట్లో చేసిన వరలక్ష్మి వ్రతము, ఇంకా శనివారాల పూజ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన శనివారాల పూజ, మా అల్లుడి చేత తీర్చిన కావిడి పూజ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వీడియోసే ఉన్నాయి. దేవదొడ్డిలో కొలువైన అంకాల పరమేశ్వరి అమ్మవారికి అమావాస్య రోజు చేసే పూజలు మెయిన్ అట్రాక్షన్ అన్నమాట మన ఛానల్కి. అమావాస్య రోజు అమ్మవారికి చేసే అభిషేకాలు, కుంభ పూజ, ఆ తర్వాత అమ్మవారిని పిలిచే పద్ధతిలో మనము తమిళ్లో పాడే పాటలు అండ్ తనని వర్ణిస్తూ పాడిన పాటలు, ఇంకా సంక్రాంతి రోజు అమ్మవారికి చేసిన పూజలు, తర్వాత శివరాత్రి స్పెషల్గా అమ్మవారికి మాఘబహుళ అమావాస్య అనేసి అంటారు, శివరాత్రి రోజు వచ్చే అమావాస్యని. సో ఆ పూజలు అన్ని వీడియోస్ నేనైతే పెట్టాను. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ చెక్ చేసి అందులో వీడియోస్ అయితే చూడండి. సో గైస్, ఇలా అయితే మీకు నేను డివోషనల్ అండ్ హెల్తీ లైఫ్ గురించి సంబంధించిన వీడియోస్ అయితే అందించాను, ఇంకా ముందు కూడా అందిస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మేల్మలైనూరులో కొలువైన అంకాల పరమేశ్వరి అమ్మవారి గురించి, ఆమె తాళ్ళ చరిత్ర గురించి అయితే నేను చెప్పాను కదా. ఇప్పుడైతే ఒక రఫ్గా మీకు పూర్తి స్టోరీ అనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. విల్లుపురం జిల్లా మేల్మలైనూరులో కొలువైన అంకాల పరమేశ్వరి అమ్మవారు శివుని భార్య అయిన సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారేనండి. అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో తాళ చరిత్ర ప్రకారము మనము ఇప్పుడు ఆ ఆలయ చరిత్రను తెలుసుకుందాము. త్రేతాయుగం, ద్వాపరయుగం, మరి కలియుగం. ఇప్పుడు మనమైతే కలియుగంలో ఉన్నాము అని మనకు తెలుసు. సో ఇలా 4 యుగాలకు ముందు మణియుగం అనేది ఉండేదట. శివునికి ఇంకా బ్రహ్మకు ఇద్దరికి 5 తలలు ఉండేవని, బ్రహ్మ శివునికి సమానంగా 5 తలలు ఉన్నాయని అహంకార భావాన్ని వ్యక్తపరుస్తుండగా పార్వతీదేవి దానిని గమనించి శివుని చేత ఒక తలను నరికివేయమనేసి చెప్తుంది. అలా శివుడు ఒక తలని నరికివేయగా సరస్వతీదేవి వీళ్ళిద్దరికి, అంటే పార్వతి మరియు శివునికి ఇద్దరికి శాపం అనేది పెడుతుంది. ఆ శాప విమోచనం కోసం వారు తిరువన్నామలైకి వెళ్ళి ఆ తర్వాత మలైనూరుకు చేరుకుంటారు. అలా చేరుకున్నాక విష్ణువు యొక్క సలహా మేరకు బ్రహ్మ యొక్క తలను అమ్మవారి పాదంతో తొక్కి శివుని యొక్క బ్రహ్మహతి అనే శాపాన్ని తొలగిస్తుంది. అలా తొలగించినప్పుడు అమ్మ అంకాల పరమేశ్వరి రూపాన్ని దాల్చి ఉంటారు. అలా దాల్చి ఉండగా అంకాలమ్మకు చాలా కోపం అనేది పెరిగి ఉగ్రరూపం అనేది దాల్చి ఉంటుంది. ఆ ఉగ్రరూపాన్ని శాంతపరిచేందుకు దేవతలు అందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, లాస్ట్కి విఫలమవుతారు. ఇంతవరకు అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో అమ్మవారి చరిత్రను నేను పూర్తిగా చెప్పాను. ఇది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ వీడియోని ఎవరైనా చూడని వారైతే వెళ్ళి తప్పకుండా చూసి అమ్మవారి యొక్క ఆలయ చరిత్రను తెలుసుకోండి. ఇంకా అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా తెలుసుకునేలాగా చేయండి. ఇక ఇప్పుడైతే మనము తాళ్ళ పురాణం ప్రకారము అమ్మవారి ఆలయ చరిత్రను, మిగిలిన విషయాన్ని ఇప్పుడైతే తెలుసుకుందాము. దేవతలందరూ అమ్మవారి కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నం అయితే చేస్తారు, కానీ అందులో విఫలమైతే పొందుతారు. చివర్లో మహావిష్ణువును సలహా అడుగుతారు. విష్ణువు దేవతలకు అందమైన రథాన్ని తయారు చేయమని సలహా ఇస్తారు. దానిపైన ఉన్న పీఠంపై నేను పేటికగా మారుతాను, అప్పుడు అమ్మ దానిపై కూర్చుంటే తన కోపం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఆ ప్రకారం 4 వేదాలు చక్రాలుగా మారాయి. కొంతమంది దేవతలు రథానికి కాళ్ళుగా మారారు. ఆకాశం రథ ముద్రలుగా మారాయి. మహావిష్ణువు రథంపై కలశంగా మారి అందమైన రథం పార్కు ముందు నిలిచారు.
అంతటి అందమైన రథాన్ని చూసి అంగాలమ్మన్ దానిలో కూర్చుంటుంది. ఇతర దేవతలు రథాన్ని తాడుతో పట్టుకొని పార్కు చుట్టూ తిరుగుతారు. అమ్మన్ కోపం పూర్తిగా తగ్గిపోతుంది. దేవతలు దేవిపై పూలవర్షం కురిపిస్తారు. అంగాలమ్మన్ శాంతించి దేవతలకు నమస్కారం చేసి ఇక్కడికి వచ్చే భక్తులకు కోరిన వరాన్ని ప్రసాదిస్తానని చెప్పింది. వరపడి నేటికి భక్తులు అంగాలమ్మన్ వద్దకు వస్తూ ఉంటారు. దీని ప్రకారం ఇప్పటికీ తనను వెతుక్కుంటూ వచ్చే భక్తులను అంగాలమ్మన్ కాపాడుతూ ఉంది. కలియుగానికే అమ్మగా శ్రీ 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 మేల్మలైనూర్ అంకాల పరమేశ్వరి అమ్మవారు ప్రసిద్ధి చెందారు. ఇలా అమ్మవారు జగానికే తల్లిగా నిలిచింది. ఇంకా అమ్మవారిని ఆదిశక్తి అని కూడా పిలుస్తారు. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో కనుక చూసినట్లయితే దేవదొడ్డిలో కొలువై ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మవారి గుడిలో చేసిన పూజలప్పుడు అంకాలమ్మకి స్పెషల్గా చేసిన సంక్రాంతి పూజలు కానివ్వండి, శివరాత్రి ఇంకా వార్షికోత్సవాలప్పుడు అమ్మవారికి ఊరేగింపు చేపిస్తాము. వాటితో పాటు ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం కూడా జరిపించాము. ఆ వీడియోస్ కూడా నేనైతే ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఖచ్చితంగా ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఆ ప్రాకారోత్సవానికి మనము ఇక్కడ కథలో చెప్పినట్లుగా దేవతలను రథంగా తయారు చేస్తారు కదా, అలా భావించే ఒక ట్రాక్టర్ మీద అమ్మవారి కోసము అలంకారం అయితే మేము చేసి ఆ ట్రాక్టర్కు పూజ చేసి దేవతలుగానే భావించి మేము ప్రాకారోత్సవం అనేది చేశాము. చూడని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. సో గైస్, విన్నారు కదండి, మేల్మలైనూరులో కొలువై ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని తాళ పురాణం ప్రకారం అమ్మవారి ఆలయ చరిత్రను తెలుసుకున్నారు కదా. ఇక ఇప్పుడైతే మీరు చూస్తున్న వీడియో గురించి అయితే మాట్లాడుకుందాము. నేను ప్రతి వారము శుక్రవారం రోజు మొత్తము ఇలా ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత పటాలన్నీ క్లీన్ చేసుకొని దీపాంతులన్నీ తోమి పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాను. ఈ విషయం మీ అందరికీ తెలిసిందేనండి. కానీ నేను నెలలో ఒకసారి అయితే మొత్తము దేవుని రూమ్లో ఉన్నటువంటి టైల్స్, గోడకున్న టైల్స్ కూడా నేను మొత్తము తుడిచేస్తాను. దానికి నేను పసుపు అనేది నీళ్ళలో వేసే తుడుస్తాను. ఇలా పటాలన్నీ దించి ఒక పేపర్ అయితే కింద పెట్టి దానిపైన పటాలన్నీ పెట్టుకుంటాను. ఆ తర్వాత పటాలు పెట్టే చోటును కూడా నేను ఆ క్లాత్తో తుడిచేస్తాను. తర్వాత ఇలా ఎత్తి అక్కడ పటాలన్నీ ప్లేస్మెంట్ చేసుకుంటాను. ప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత కింద మొత్తము తుడిచి ముగ్గు అనేది పెట్టుకుంటాను. అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. మీరు కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇలా మనము వారము క్లీన్ చేస్తూనే ఉంటాము. కానీ నెలకొకసారి ఖచ్చితంగా పటాలన్నీ మనకు పక్కకు తీసి ఇలా మొత్తము అనేది శుభ్రం చేసే తీరాలి. ఇది వారము చేయాల్సిన అవసరం ఉండదు. మనము నెలకొకసారి మాత్రం చేసుకుంటే కూడా చాలు. మనకి దేవుని రూమ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. మనం కర్పూర హారతులు ఇస్తాము కదా, అది అక్కడ బ్లాక్ కాకుండా కొంచెము అది క్లీన్గానే కనిపిస్తుంది. అందుకనే నేను ఇలా మంత్లీ వన్స్ మొత్తము ఇంట్లో కూడా విండోస్, డోర్స్, ఇంకా మనకి దాలబంద్రాలు ఉంటాయి, కిటికీల్లో అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మనకంతా కబోర్డ్ సిస్టమ్ కాబట్టి కబోర్డ్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. అప్పుడే మనకు ఇల్లు అనేది క్లీన్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వస్తే కూడా మనకి గలీజ్గా కనిపించకుండా, అంటే డర్టీగా కనిపించకుండా ఉంటుంది అనేసి చెప్తూ ఉన్నాను. నాకు ఫ్యాన్సీ ముగ్గులు అయితే వేయడం రాదండి. అన్నీ చుక్క ముగ్గులే. నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ముగ్గులన్నీ. ఇలా అయితే నేను ఏ ముగ్గు అంటారో నాకు అయితే సరిగ్గా తెలీదు. ఇది చుక్కల ముగ్గే మొత్తానికి. ఇలా నేను డిజైన్స్ మార్చి వేస్తూ ఉంటాను. ఇంట్లో, ఇంటి బయట, ఇంకా గడపల పైన అంతా ఇలాంటి ముగ్గులే నేను వేస్తాను. నాకైతే ఫ్యాన్సీ డిజైన్ అనేది వేసేది రాదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా అయితే నేను ఫాలో అయిపోతూ ఉంటాను. ఇక్కడైతే పూజ గది పూర్తిగా శుభ్రం అయితే చేసేసాను. ఇక దీపంతులన్నీ ఎత్తుకొని వచ్చి ఇక్కడైతే తోమడానికి ఎత్తి పెట్టుకుంటూ ఉన్నాను. మీకు ఆల్రెడీ చెప్పానండి, దీపాంతులు తోముకోవడానికి, పటాలు క్లీన్ చేసుకోవడానికి, నైవేద్యం చేయడానికి, ఇంకా దేవుడి గది కూడా శుభ్రం చేయడానికి నేనైతే సపరేట్గా ఒక బిందె నీళ్ళు అయితే నేను సపరేట్గా పెడతాను.
మంచినీళ్ళే పెడతాను, ఉప్పు నీళ్ళు అయితే నేను వాడను. ఉప్పు నీళ్ళు వాడినామంటే మనము ఇత్తడి సామాన్లు, ఇత్తలి లేదా వెండివి ఏదైనా క్లీన్ చేసినప్పుడు అవి బ్లాక్గా అయిపోతాయి. అందుకనేసే నేను మంచినీళ్ళే వాడతాను. ఇంకా వర్షం నీళ్ళు అంటే వర్షం నీళ్ళు మనం పైప్లో వచ్చి కింద పడే నీళ్ళు పట్టి దీపం తోమేది అలాంటి పనులు చేయకూడదు. మీరు ఇంకా కావాలంటే ఒక టబ్ తీసుకెళ్ళి మనం మిద్దె పైన పెట్టుకున్నామంటే ఆ వర్షం నీళ్ళు దాంట్లో స్టోర్ అవుతాయి కదా, ఆ నీళ్ళు మనము ఒక 3-4 డేస్ అయితే నిల్వ చేసుకొని దాంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను క్లీన్ చేసుకోవడానికి షబీనా ఇంకా పితాంబరము అంటారు కదా, దాన్ని యూస్ చేస్తూ ఉన్నాను. దీన్ని మనము చేత్తోనూ తోముకోవచ్చు, లేదంటే నిమ్మకాయతోనూ తోముకోవచ్చు అనమాట. నిమ్మకాయతో తోమినా కూడా వైట్గా వస్తుంది. ప్రజెంట్ నా దగ్గర అయితే నిమ్మకాయ లేదు, అందుకనేసి నేను చేత్తోనే ఇంకా అవన్నీ తోమేస్తూ ఉన్నాను. ఇంకా మనము ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు ఇంకా పసుపు వేసి తుడిచినట్లయితే మనకు నెగిటివ్స్ అనేది అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఉప్పు అనేది సర్వదోష నివారణ అండి, కాబట్టి దాన్ని వేయడం వల్ల మనకి ఇంట్లో ఏదైనా అంటుముట్టు అనేది మనకి ఎలా కలుస్తుంది, మనం బయట వెళ్ళేసి వస్తాము, ఎవరినంటే వాళ్ళని తాకుతూ ఉంటాం, కాబట్టి ఇంట్లోకి వచ్చినప్పుడు అది మనతో పాటు వస్తుంది. ఇది నా మూఢనమ్మకం అనుకోవద్దండి. ఇదైతే నేను ఒక 15-16 ఇయర్స్ నుంచి నేనైతే ఫాలో అవుతూ ఉన్నాను. అంతకుముందు మా అమ్మ వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు, అంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళని చూసే నేను నేర్చుకున్నాను. మీకు ఇలా చెప్పడానికి కారణం కూడా అదే. నేను ఆ కాలం నుంచి నేర్చుకున్నవి చూసినవి మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. అది నా మూఢనమ్మకం అనేసో లేకపోతే ఇంకేదో అనేసో అయితే అనుకోవద్దండి. అలా మీకు అనిపించినట్లయితే మీరైతే ఇది స్కిప్ చేసేయండి, పర్లేదు. ఇక ఇలా అయితే నేను దేవుడి గదిలో ఉన్నటువంటి దేవునికి సంబంధించిన దీపాంతులు ఇంకా వస్తువులన్నీ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
సో గైస్ చూసారు కదండి, ఇలా అయితే నేను దీపాంతలన్నీ క్లీన్ చేసుకున్నాను. మెయిన్ విషయం ఏమంటే మనం దీపాన్ని ఎప్పుడు కానీ నేలపైన పెట్టకూడదు, డైరెక్ట్గా పెట్టకూడదు. దాని కింద ఏదైనా ప్లేట్ పెట్టి పెట్టాలి. నేను క్లీన్ చేసిన తర్వాత కూడా అంతే, ఏదైనా ఒక ప్లేట్ అయితే పెట్టి దాని మీద పెడతాను. అదే మీకు ఇంతకుముందు చూపించాను. ఇక్కడైతే దేవుని రూమ్లో వచ్చి పటాలకు గంధము ఇంకా కుంకుమతో బుట్లు అయితే పెట్టడానికి స్టార్ట్ చేశాను. గాయస్, ఇలా అయితే నేను శుక్రవారం రోజు పూజ కోసము శుక్రవారము తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి దేవుని గది అంతా శుభ్రం చేసి దీపాంతులంతా తోమి క్లీన్ చేశాను. తర్వాత పటాలన్నీ తుడిచి ఇలా పసుపు కుంకుమ అనేది పెట్టి పూజకైతే రెడీ చేశాను. ఇంకా పువ్వులు పెట్టడము, తర్వాత పూజకు నైవేద్యం ఏం చేశాను అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో నేను షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో గైస్ చూసారు కదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోలో మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో ఏమేమి చేశాను అనేసి అండ్ ఏమి ఇన్ఫర్మేషన్స్ మన వీడియోస్లో ఉన్నాయి అనేసి కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా చెక్ చేసి నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి డివోషనల్ వీడియోస్ నేను ఇంక ముందు కూడా అందిస్తూ ఉంటాను మీకు చెప్పినట్లుగానే. మేల్మలైనూరులో కొలువై ఉన్న అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయ చరిత్రను కూడా చెప్పాను కదా. ఇదైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి అమ్మవారి ప్రాముఖ్యతను కూడా తెలియజేయండి. లైక్ చేసి మంచి కమెంట్ కూడా చేయండి. మరెన్నో వీడియోలు మీకైతే అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.